నిన్నటి రోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితే ఘాటు వాక్యాలు అయితే చేసిండు. ఏందో ఒకసారి చూద్దాం. బీసీలకు 10 మంది మంత్రి పదవులు ఇవ్వండి, బీసీలకు తెలంగాణలో 10 మందికి మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పి అయితే రఘునందన్ రావు గారు అంటున్నారు. అయ్యా రఘునందన్ రావు గారు, మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మరి బీసీని ఎందుకు చేయలేరు? మన ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి బైపోల్ జరుగుతుందో అక్కడ మీరు బీసీ అభ్యర్థిని ఎందుకు ఖరారు చేయలేరు? మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మీరు ఎన్నోసార్లు ప్రకటించారు. అంటే ఇక తెలంగాణలో అధికారం వచ్చేయలేదు సచ్చేయలేదు అని చెప్పి ఇక బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి అయితే అన్ని వాగ్దానాలు అయితే వేసుకుంటూ పోతూనే ఉంటారు. సరే, ఇదంతా పక్కన పెట్టుర్రి. 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందట తీసుకొచ్చిందో దాన్ని మీరు కేంద్రంలో ఎందుకు అమలు చేస్తలేరు? అంటే మీరు ఒకవేళ అమలు అయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందట తీసుకొచ్చినటువంటిది ఇక మీరు కేంద్రంలో మీరు అమలు చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పాతకపోతుందని చెప్పి మీరు భయపడి ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లును అయితే మీరు అమలు చేయలేకపోతున్నారు. ఇక కేంద్రంలో మొత్తం బీజేపీ పార్టీ ఒక్కొక్క సీటు పడిపోతాయనే ఉద్దేశం కొద్దీ మీరు అట్లా చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మరి బీసీ ముఖ్యమంత్రులను ఎందుకు ప్రకటించలేదు? అంటే మీకు బీసీల మీద బీజేపీ పార్టీకి అంత ప్రేమ ఉంటే మీరు వాగ్దానాలు ఇచ్చుడు కాదు, మీరు వేసి చూపెట్టరు. ఫస్ట్ ఈ 42% రిజర్వేషను మీ ఉన్న బీజేపీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఆ రాష్ట్రాలల్లో మీరు ఈ ప్రక్రియను అమలు చేసి చూపెట్టరు. తెలంగాణలో ఆటోమేటిక్ కూడా అమలు అవుతుంది కదా.